సంకలిత పాలిత ప్రణయకాలిక విశ్వమిత్ర ప్రకృతి పురుష గణాత్మయే నాసిక అద్వయానంద సంచితానంద దీపిక పాహి పాహి నామిక పాహినా 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 నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరదిని వాదిని విష్ణు వినాదిని విష్ణునుతే నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరదిని వాదిని విష్ణు వినాదిని విష్ణునుతే భగవతి హే శ్రీ భగవతి శైలసుతే సురలనా తనే హిత బాణ నిమిత్త లాక్షణే సురలనా తనే హిత బాణ నిమిత్త పూజిత కోకిల మంజుల మంజులకే శైల నికుంజగతే దుర్గరక భూత మహిషాసురమర్దిని గమ్యగమర్దిని శైలసుతే గమ్యగమర్దిని శైలసుతే గమ్యగమర్దిని శైలసుతే గమ్యగమర్దిని శైలసుతే सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्ते नमस्तस्ते भूमि ఆల్మోస్ట్ ఇప్పుడు మీ స్థితి నా స్థితి ఒకలాగే ఉంది, సేమ్ ఫీలింగ్. ఎందుకంటే మీరు మీ పిల్లల పర్ఫార్మెన్సెస్, ప్రదర్శన, వారి టాలెంట్, వారిని చక్కగా స్టేజ్ మీద చూసుకొని మరి మీరు ఎలా మురిసిపోతున్నారో, మరి ఒక స్టూడెంట్గా నా సీనియర్ మోస్ట్ అదొకటే సరిపోదు, నాకు చాలా ప్రియమైన వన్ ఆఫ్ ద స్టూడెంట్స్లో ఉన్న నిహారికని ఈ రకంగా చూడడం. ప్లీజ్ నిహారిక నా పక్కన ఉండడం. గుడ్ గుడ్ గుడ్. అంటే తనను నిహారిక నాకు దాదాపుగా మీ పిల్లల వయసు అంటే 7-8 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తెలుసు. డాన్స్ అంటే ఒక ప్యాషన్, డాన్స్ అంటే ఒక డెడికేషన్. అందులో ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఎంతో వినయ విధేయతలతో నేర్చుకోవాలి, పట్టుదల ఉండాలి.
అవన్నీ కలిగి ఉన్నటువంటి నాకు ఒక బెస్ట్ స్టూడెంట్గా నిహారికను అలా ఎదుగుతూ ఎదుగుతూ చూసి ఈరోజు కూచిపూడి నాట్యంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తూ రేపో ఎల్లుండో గోల్డ్ మెడల్తో బయటికి రాబోతుంది. అది నేను ముందే అడ్వాన్స్గానే మీకు తెలియజేస్తున్నాను. యూనివర్సిటీలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి వారు కూడా మరి నాతో మాట్లాడినప్పుడు దే ఆల్ అప్రిషియేట్ నిహారిక అనమాట. సో ఆ రకంగా మరి యూనివర్సిటీలో నేనున్నప్పుడు కాకుండా నేను లేనప్పుడు కూడా యూనివర్సిటీలో నా పేరు మరి వినిపించడానికి వారి అభినందనలు పొందుకునేటువంటి అంటే ఐ కుడ్ సే షీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ప్రౌడ్ స్టూడెంట్ నిహారిక. ఇంతమందికి నేర్పించడం, ఎన్ని అంశాలు తీసుకోవడం. కియారా, అమృత, సూర్య శ్రీలక్ష్మి, శ్రీనిజ, శ్రీ విద్యా కామినేని, ప్రకృతి, అర్జున్, సహస్రశ్రీ, అక్షర, ఐశ్వర్య, నా పేరు సాయి నిహారిక. శ్రీ సంకల్ప స్కూల్ ఆఫ్ డాన్స్ ఈరోజు తెలంగాణ సాంస్కృతిక పరిషత్లో మా 3rd యాన్యువల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మేడం, ఈ కార్యక్రమంలో ఎంతమంది గురువులు, ఎంతమంది శిష్యులు, ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఈ కార్యక్రమంలో 45 స్టూడెంట్స్. ఓకే మేడం, ఇది ఎన్నో యాన్యువల్ డే? ఇది 3rd యాన్యువల్ డే అండి. ఈ యొక్క సంస్థ స్థాపించి 3 ఏళ్ళ సందర్భంగా 3rd యాన్యువల్ డే వాళ్ళు చేస్తారు. మేడం, ఈ కార్యక్రమంలో ఎవరు చీఫ్ గెస్ట్ పార్టిసిపేట్ చేయబోతున్నారు? చీఫ్ గెస్ట్ శ్రీ దొడ్డ బాలాజీ కుమార్ గారు, నాట్య గురువు హైదరాబాద్ నుంచి. ఓకే మేడం, స్టూడెంట్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు, చేసేసారు అలాంటి? వాళ్ళ పిల్లలు 25 అంశాల వరకు ప్రదర్శించబోతున్నారు. ఓకే. అందులో భజమానస, ముదాకరాతమూలకం, వినాయకుడికి సంబంధించినవి, రారవేణు గోపబాల, తక్కువైన ఎన్నో అంశాల మీద ప్రదర్శిస్తారు. ఓకే, మీకు ఎలా అనిపిస్తున్నాడు? 3వ సంవత్సరం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. హౌ డు ఫీల్ అబౌట్ దిస్? చాలా ఆనందంగా. మేడం, స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి మీరు మీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కళని ప్రోత్సహించాలి. ఏ కళ అయినా పర్వాలేదు, పిల్లలకి చిన్న వయసు నుంచే కళల్లోకి పంపించి వాళ్ళ ప్యాషన్ని పర్సూ చేసేలాగా సపోర్ట్ చేయాలి. మీ సంస్థ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు రాబోయే రోజు? మేము ఇప్పటికే ఈ సంస్థ స్థాపించిన 3 ఏళ్ళలో అనేక దేవాలయాల్లో, అనేక ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వచ్చాము. ఓకే. ఇలాగే ఇంకా దేశమంతా తిరిగి ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని ఆశిస్తున్నాము. మనం స్టూడెంట్స్ ఇంకా ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నారు. డిసిప్లిన్ కానివ్వండి, పంక్చువాలిటీ, టైమింగ్, ఇదంతా ఏ విధంగా అసలు పేరు చాలా గ్రేట్ స్టూడెంట్స్. అంతా డిసిప్లిన్ అండి. ఏదైనా ఆటలు దానిలో దైవానికి సంబంధించి స్పిరిచువల్గా ఉన్న ఆర్ట్ ఫామ్స్లోకి వచ్చినప్పుడు సాధారణంగా వాళ్ళ డిసిప్లిన్ అనేది అలవాటు. మేడం, అప్కమింగ్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సందర్భంగా ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. आपका नाम बोलिए. आपका नाम बोलिए. आपका नाम बोलिए. ओके, आप कौन से गाने पे डांस करें? अच्छा, आज आपको कैसा लगा? बड़े लोगों का हाथ से आप अवार्ड लिया, आज आपको कैसा लगा? अच्छा, क्या क्या सिखाया अभी तक आपको गुरु? कौन सा डांस सिखाया? अच्छा, कौन सी क्लास में पढ़ रहे हैं आप? कहाँ से आए? अच्छा, स्कूल में भी? ओके, स्कूल में भी कभी परफॉर्म किए क्या आप? अच्छा, डांस में और क्या क्या सीखे आप? अच्छा, और कोई दूसरा एक्टिविटीज़, ड्राइंग, पेंटिंग, साइकिलिंग, कराटे, क्या क्या सीखे बोलो? अच्छा, और आपके पेरेंट्स क्या बोलते हैं आपको? कैसा इंकरेज करते, कैसा सपोर्ट करते बोलो?
अच्छा, आप बड़े होकर क्या बनना चाहेंगे? आपका ड्रीम? वेरी गुड, विश यू ऑल द बेस्ट। सर आपको कैसा लगा पापा इतना अच्छा? feeling very proud. She is improving a lot and she is attached to cultural activities. ओके, अच्छा है. अच्छा। सर ये डॉक्टर बनने के वो टैलेंट तो है इनमें, आपका सपोर्ट कैसा रहेगा? सर 100% सर. अच्छा, अच्छा। मैं लड़की लड़कों से कम नहीं. ऑफ कोर्स सर, ये मौका जो दिए ये समझदा मैडम को सर को कुछ कहना चाहेंगे क्या? सर दे आर वेरी सपोर्टिव और वो लोग बहुत अच्छा सिखाते हैं बच्चों को. हाँ। उनके बच्चों को सर वेरी नाइस. अच्छा, ये लाइन में और बच्ची को और आगे ले जाएंगे क्या? या as long as she likes. థ్యాంక్ యూ గట్టిగా. నా పేరు ద్యుతి. ఓకే. మా అమ్మగారి పేరు నిహారిక. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు? 3 సాంగ్స్. అచ్చా, ఏవేవి అది చెప్పండి. బొమ్మ బొమ్మత, ఓకే నవరామాయణం, ఓకే కాళింగ నృత్యం, సిద్ధార్థ. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీకు? మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరూ బాగా మెచ్చుకున్నారు, మీకు ఎలా అనిపించింది? ఓకే, ఇప్పటివరకు ఎన్ని స్టేజెస్ మీద మీరు డాన్స్ చేశారు, పర్ఫామ్ చేశారు? 15. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు డాన్సెస్లో? ఎస్, కూచిపూడి భరతనాట్యం ఏమేమి చెప్పండి. కూచిపూడి. ఓకే, ఇంకా డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? ఆర్ట్, ఎస్, ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్ ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. చెప్పండి. ఎస్, హెల్త్ టాపిక్స్. ఓకే, మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? వాట్స్ పైలట్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఇంకా మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? ఎలా చేస్తారు ఎంకరేజ్మెంట్? గురుగారు ఏమంటారు? ఎలా ఇస్తారు ట్రైనింగ్? ఓకే, వెరీ గుడ్. మీ పేరు, మీ గురుగారి పేరు? నా పేరు ఓకే, గురుగారు పేరు నిహారిక. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు? 2. వెరీ గుడ్. ఏమేమి చెప్పండి. పుష్ప వాహన నారవేణు గోపాబాల. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ క్లాస్ అవుతున్నారు? 2nd. ఓకే, స్కూల్ పేరు స్కూల్ పేరు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే, ఈరోజు మీకు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చింది, మీరు బాగా చేశారన్నారు. బాగా ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళ చేతుల్లో మీరు అవార్డు కూడా తీసుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? హ్యాపీ. ఓకే, ఓకే, ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? కూచిపూడి. ఓకే, ఇంకా డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి? ఓకే, ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు? గుడ్ అంటారు, వెరీ గుడ్. సార్ మీరేమంటారు సార్? ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువులకి మీరేమంటారు యాజ్ ఎ ఫాదర్? I am feeling very happy. Okay. Because I feel like my kid has joined a good institute. Yes. And we are happy with the dance teacher Niharika. సార్, ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసింది పాప గారు. ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోగలిగారు? అంటే స్కూల్ ఇంట్రెస్ట్ Okay. basic గా, but Okay. we also found out the institute near to my house. థ్యాంక్ యూ సార్. నా పేరు సహస్రశ్రీ. ఓకే, మీ గురుగారి పేరు? నిహారిక మ్యామ్. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు? నేను మొత్తం 6 సాంగ్స్ మీద డాన్స్ చేశాను. ఓకే, ఏవేవి అది? భజమానస, శివాష్టకం, ఓకే, ఈ సాంగ్. ఓకే, ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీద అవార్డు కూడా తీసుకున్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా మ్యామ్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, అచ్చా, డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? కూచిపూడి, భరతనాట్యం? కూచిపూడిలో యాక్చువల్లీ మనం మంచిగా డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే, అచ్చా, మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ గోల్ ఏంది? మంచి పెద్ద డాన్సర్ అవ్వాలని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.